హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ ఫిష్ ఫ్రై అయితే చేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు: సాల్ట్ తగినంత, పసుపు, నిమ్మకాయ, కరివేపాకు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫిష్ మసాలా పొడి, కొత్తిమీర. ఫస్ట్ వచ్చేసి ఇవన్నీ కలిపేసుకోవాలండి. దీనిలో మనం కొంచెం ఆయిల్ అనేది వేసుకుని కలుపుకుంటే మనకి ముక్క అనేది విడిపోకుండా ఉంటుందండి. ఇక్కడ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి. నేనైతే వేయట్లేదు, ఎందుకంటే బాబుకు పెడతాను కాబట్టి ఫుడ్ కలర్ అనేది వేయట్లేదండి. మీరు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇలా మొత్తం కలిపేసుకున్నాక ఒక 20 మినిట్స్ అనేది పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ కళాయి పెట్టుకుని దానిలో ఆయిల్ అనేది పోసుకోవాలండి. 4 స్పూన్ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ అనేది వేసేస్తాం. ఒక పక్క ఫ్రై అయిపోయినాక రెండో పక్క అనేది తిప్పేసేసుకున్నాం. పెద్ద గంట పెడితే తిప్పితే ముక్క అనేది విరిగిపోతుందేమో, నేనైతే స్పూన్తో తిప్పుతున్నానండి. చూసారు కదా, ఆయిల్ వేసి కలపటం వల్ల ముక్క అనేది విడిపోకుండా ఎంత చక్కగా ఉందో. రెండో పక్క కూడా ఫ్రై చేస్తాం. మనకి ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది, తీసేసుకున్నాం మనం. చూడండి ఎంత చక్కగా అయిపోయిందో. ఇవి తీసేసుకుని ఇంకా ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసుకున్నాం. చూడండి ఎంత సింపుల్గా ఎలా ఉందో. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఇలాంటి ఫిష్ ఫ్రై. బిర్యానీ తీసేసుకున్నాం. ఇదిగోనండి, ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. చూడండి ముక్క కూడా ఎంత చక్కగా ఉడికిపోయిందో. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో సెండ్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.